హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే నేను ముందు వ్లాగ్లో చూపించాను కదా, స్టిచ్చింగ్కి ఇచ్చున్నాను బ్లౌజ్లోని. ఇంకా అవైతే తీసుకొని వచ్చాను. ఇంకా అలానే ఈ శారీ అయితే ఇన్స్టాలో మా చెల్లెలు అయితే నా కోసం అయితే పెట్టింది. ఇదైతే 625 రూపీస్ అంట కాస్ట్ అయితే. డెలివరీ ఛార్జీ 2 శారీస్ పెట్టింది, 72 రూపీస్ ఏమో పడిందంట. మా చెల్లెలు వచ్చి స్కై బ్లూలో తీసుకునింది, నేనైతే పర్పుల్ చెప్పాను. ఇంకా కొంచెం కలరు వేరేలాగా వచ్చింది అనిపించిందంట మా చెల్లి శారీ అయితే. నాకైతే నేను పెట్టిన కలరే వచ్చింది. ఇంక ఇదైతే ఇప్పుడు మా మరిది వచ్చి తెచ్చిచ్చేసి వెళ్ళాడు. అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే డ్యూటీకి వస్తా ఇంకా శారీ అలానే వాళ్ళ చెట్లో మునక్కాయలు అయితే ఇచ్చి పంపించింది. ఇంకా అదైతే తెచ్చిచ్చేసి వెళ్ళాడు. ఇంక ఈ శారీ అయితే నేను కూడా ఇదే ఫస్ట్ చూడడము, మీకు చూపిస్తూ నేను కూడా అయితే చూస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పి మా చెల్లెలకి నచ్చింది, నాకు పెడుతుంది. ఇద్దరం తీసుకుందామా అక్క అనేసని, ఏదన్నా చూస్తే నాకు షేర్ చేస్తుంది. సరే నువ్వు తీసుకునేట్టుగా ఉంటే నాకు కూడా పెట్టలే అని చెప్పాను. ఇంకా నాకు కూడా అయితే పెట్టింది. ఇంక ఇది వచ్చిందంట, నేనేమన్నా పూజలో పెట్టుకుంటానేమో అనేసని ముందుగానే పంపించేసింది. ఇంకా శారీ అంతా ఇలా అయితే వచ్చింది. కట్టు కొంగు వరకు అయితే ప్లెయిన్గా వచ్చింది. బ్లౌజ్కి అయితే చిన్న బార్డరు అలానే బూటీస్ అయితే వచ్చాయి. పర్లేదు, బాగుంది. నేను పెట్టిన కాస్ట్కి శారీ బాగుంది అనిపించింది. కొంచెం లేస్గానే ఉంది, హెవీగా లేదు, బరువుగా అయితే లేదు. ఇంకా కుట్టించుకున్నాక ఎలా ఉంటుందో కట్టి మీకు చూపిస్తానులేండి. ఇంకా మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండి, శారీ బాగుందా లేదా అనేసని. ఇంక ఇదైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తూ నేను కూడా అయితే చూశాను. నాకు పర్లేదు, బాగుంది అనిపించింది. ఇంకా మునగాకు పంపించింది కదా, ఇంకా అదైతే ఒలిచి పెట్టాలి. ఇంకా అలానే ఫస్ట్ శారీస్ తెచ్చాను కదా టైలర్ దగ్గర నుంచి. నేను టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా మరిది అయితే ఫోన్ చేశాడు, ఈ మాదిర పంపించుండది, తెచ్చిచ్చేదా, ఉండవా అక్క ఇంట్లో అనేసని ఫోన్ చేస్తే, ఇంకా నేనైతే బజార్లో ఉన్నాను, ఒక 10 నిమిషాల తర్వాత తే అని చెప్పాను. తనైతే తీసుకొని వచ్చాడు. ఇంకా బ్లౌజులు అయితే ఒక్కొక్కటి అయితే తీసి చూస్తున్నాను. నేను మ్యాక్సిమం మామూలుగా నార్మల్గానే పెట్టించి కుట్టించుకున్నాను. ఈ శారీకి మటుకు కొంచెం నెక్కి అయితే శారీలో ఉండే క్లాత్ అయితే పెట్టించి కుట్టించాను. ఈ బ్లౌజ్కి స్కై బ్లూ కలర్లో ఉంది కదా, ఆ బ్లౌజ్కి అయితే నేను పైపిన్ పెట్టమన్నా, అన్నం మర్చిపోయినట్టుగా ఉంది. మిగతావన్నిటికి పెట్టాడు కానీ దానికి మటుకు పెట్టలేదు. ఇంక ఇదైతే మొన్న తీసుకొని వచ్చాను కదా వరలక్ష్మి వ్రతంకి, ఇంకా ఆ శారీ బ్లౌజ్ ఇదైతే. ఇదైతే కుట్టించేసింది. వేరే బ్లౌజ్ని అంటే మేము కట్ చేయలేదు, విడిగానే ఇచ్చున్నారు ఈ బ్లౌజ్ అయితే. ఇంకా మీది కుట్టించుకునేలే బ్లౌజ్ వేరేదో ఒకటి తీసి శారీతో కూడా పెడదులే అని చెప్పి ఇంకా కుట్టించుకునే దానికి వెళ్ళాం కదా అని చెప్పి దాన్ని కూడా కుట్టించేసింది. ఇంక ఇది వైట్ శారీ, ఇది బాగానే కుట్టించాడండి. కొంచెం హ్యాండ్స్కి కొంచెం బఫ్ పెట్టించాను, అంటే మరీ ఎక్కువ కాదు, లైట్గా అట్ట కొంచెము హ్యాండ్స్ బాగుంటాయి. ఇంతవరకు నేను అలా కుట్టించుకోలేదు, అలాగైతే కుట్టించుకున్నాను. ఇంకా అన్ని శారీస్ అయితే ఉన్నాయా లేవా అని చూస్తున్నాను. అక్కడ ఓపెన్ చేసి చూడలేదు, దానివల్ల ఒక శారీకి నాకు పైపిన్ను పెడతానన్నాడు, అది పెట్టకుండా ఇచ్చేశాడు. అన్న మర్చిపోయినాడో ఏమో తెలియదు, మామూలుగా కుట్టిస్తాడు చెప్పినట్లే, ఏమో అది రాసుకోలేదో లేకపోతే మిస్ అయిపోయిందో తెలీదు, నార్మల్గానే కుట్టించేశాడు. ఇంక ఈ శారీస్నన్నీ అయితే ఎత్తిపెట్టేవాలి. అంటే ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి కదా, నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానులేండి. ఇంక ఇదైతే బ్లౌజ్ కూడా ఒకటి తీసుకున్నాను కలిసిం పైకి అయితే. ఇంకా నాది మ్యాచింగ్ ఒక పట్టు చీరదైతే బ్లౌజు కొంచెము అంటే ఎక్కువ రోజులు అయిపోయేసరికి పిగిలిపోయినట్టు అయిపోయింది. అందుకు కొంచెము బాగుండేటట్లు స్టిఫ్గా ఉండే క్లాత్లో అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చి 700 అండి మీటర్ అయితే. నేను హాఫ్ వట్లో తీసుకోలేదు, హాఫ్ వట్లో తీసుకుంటే ప్లెయిన్గా వస్తుందని చెప్పి బెనారస్లో తీసుకున్నాను. 1 మీటర్ వచ్చి 700 అంటే 699 రూపీస్ అంట. ఇంకా తప్పదు, ఇంకా ఏది చూసినా నాకైతే మ్యాచింగ్ అవ్వలేదు. ఇంకా దాన్నే 1 మీటర్ అయితే తీసుకున్నాను.
ఇంకా ఇవి శారీసు తెచ్చినటువన్నీ అయితే సర్ది పెట్టేశాను. ఆ తర్వాత నేనైతే ఇంకా మునగాకైతే ఒలుద్దాము అని చెప్పి ఇంకా కూర్చుంటున్నాను. ఈరోజైతే అసలు రెస్టే లేదండి. మార్నింగ్ నుంచి ఏదో ఒక పనే సరిపోతుంది. అంటే పిల్లల్ని పంపించేశాక ఒక 10కి అలాగా ఇంకా పూజ చేసుకొని రెడీ అయ్యి బజార్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి రావడము ఇంకా తెచ్చినటువన్నీ ఇంకా ఓపెన్ చేసి మీకు చూపించాను. నెక్స్ట్ ఇంకా మునగాకైతే ఒలుస్తున్నాను. ఇంక ఇది మునగాకు ఒలిచేసరికి నాకు మ్యాక్సిమం 1 అవర్ అయితే పట్టింది. ఎక్కువగా పంపించేసింది. ఇది అలానే పెట్టేశామంటే మునగాకు రేకలంతా రాలిపోతాయి. కానీ బాగుండదు, పొండు మాగిపోతుంది కాడలతో కూడా పెడితే. అందుకని చెప్పి నీట్గా దూసేసి ఇది 2 కట్టలు ఉంటుంది. మనం ఇది కొనాలంటే 50 రూపాయలు లేకపోతే 60 రూపీసో పడుతుంది. మునగాకు కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది. ఇంకా మునక్కాయలు కూడా పంపించారు మునగాకుతో పాటు. ఇంకా అవైతే కట్ చేయాలి. మునగాకైతే ఫస్ట్ ఒలిచేసాను. ఇంకా నాకు బాగా తపిగ్గా ఉంటే ఫ్రిడ్జ్లో అయితే మునగాకు ఒలవక ముందే ఒక బాటిల్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, కూలింగ్ ఎక్కని అనేసని. ఎండకి వెళ్ళేసి వచ్చాను కదా బజార్కి. నేను వచ్చేసరికి 11:30 అలా అయ్యింది. 10కి అలా వెళ్ళానేమో బజార్కి. వచ్చే కొందికి 11:30 అలా అయ్యింది. ఇంకా ఫుల్ ఎండగా ఉంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టుకొని మునగాకు ఒలిచేసి తాగాను. ఇదైతే నేను చూపించేది వచ్చి కొబ్బరి ఉండలు బెల్లంతో చేసింది మా ఆంటీ అయితే. ఇంకా అవి మొన్న వచ్చినప్పుడు తెచ్చిచ్చింది. చాలా టేస్టీగా ఉన్నాయండి కొబ్బరి ఉండలు అయితే. ఈసారి మా ఆంటీ వస్తే ఆ రెసిపీ అయితే మా ఆంటీ దగ్గర అయితే చేపిస్తాను. చాలా బాగా నచ్చాయి. చిన్నప్పుడు అంగళ్ళలో దొరికేటివి ఎక్కువగా అయితే నేను స్కూల్కి పోయేటప్పుడు, మీకు కూడా ఉండొచ్చు, తీసుకొని తినుంటారు. చిన్నప్పుడు ఎక్కువగా ఉండేది షాపుల్లో అయితే. స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని ఎక్కువగా తినేదాన్ని. అదైతే నాకు గుర్తొచ్చింది. చేపించుకోవాలి కన్ఫామ్గా ఈసారి మా పిన్ని వస్తే మటుకు. ఇవైతే ఇంకా మునగాకైతే కవర్లోకి వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా మునక్కాయలు కూడా అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఆల్రెడీ నేను మునక్కాయలు కొన్ని అవకు బట్టలు పెట్టిన రోజు తెచ్చున్నాను కదా, సగం వేసాను, సగం ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ఇంకా అవి అయితే ఉన్నాయి. ఇంకా మా చెల్లెలు పంపించింది కదా, వీటినైతే మరి చిన్నగా కట్ చేయకుండా 2గా కట్ చేసి బాక్స్లో అయితే అట్లే పెట్టేస్తున్నాను. ఎక్కువ రోజులు ఇలా కట్ చేసి బాక్స్లో వేసి పెడితే ఎక్కువ రోజులు ఉంటాయి. అందుకని చెప్పి ఇలా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇదైతే నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతంకి ఆ రోజు యూజ్ అవుతుంది అని చెప్పి అన్నీ అయితే ఇలా సర్ది పెట్టుకునేసాను. ఇంకా ఇల్లు మొత్తం అయితే మునగాకు కాడలు ఇవే రాలిపోయింది. ఇంకా అందుకే ఇంకా ఒకేసారి డస్ట్బిన్ కవర్లోకి అయితే వేసేస్తున్నాను. అసలు ఈరోజు ఏం చేయాలో అసలు నాకే అర్థం కాల. నేను ఇంకా ఇది క్లీన్ చేసేసి కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. కానీ వెళ్ళి చూస్తే షింక్ నిండికి సామాన్లు ఉన్నాయి. అవైతే తోమాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కొన్ని చూపిస్తానులేండి, మళ్ళీ పడతాయి. ఇప్పుడైతే నాన్న వచ్చాడు. నాన్న కోసం అని చెప్పి టీ అయితే పెడుతున్నాను. అమ్మ అయితే ఇది పప్పు చూపించాను కదా, అది పెసలు అనుకుంటా, అదైతే నానబెట్టి పంపించింది. వడలన్నా చేసుకోండి లేకపోతే దోశలన్నా పోసుకోండి అని చెప్పి నానబెట్టిన పప్పులో నాకు సగం అయితే పంపించింది. ఇంకా మా నాన్న వండుకొని ఆ పప్పుతో వడ కూడా చేస్తారు కదమ్మా, వడ బాగుంటుందా అని అడిగాడు. ఏం నాన్న చేయమంటావా అని అంటే ఇంకా చేయమని చెప్పలా, అట్లా వద్దు అని చెప్పలేదు. సర్లే ఇంక చేసేస్తానులే అని చెప్పి ఇంకా వడ అయితే చేస్తున్నాను. అలానే నాన్నకి షుగర్ లేకుండా టీ అయితే పెట్టించాను. మళ్ళీ నాకు లస్తా కోసం అయితే షుగర్ వేసుకొని ఇంకా టీ అయితే నేను కూడా తాగేసి నెక్స్ట్ చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాను. నేను టీ పెట్టే సమయానికి లస్తా అయితే వచ్చేసింది. తనకు కూడా పాపం ఇప్పుడు రెస్టే లేదు. తనకి మ్యూజిక్ కాలేజు 5:30కే ఉంటుంది. 5:30కి స్టార్ట్ అవుతుంది. తను వచ్చేదే 5కి వస్తుంది. రావడం అసలు టీ తాగని కూడా టైం ఉండటం లేదు. సగం తాగింది, సగం పెట్టేసి బయలుదేరేసింది టైం అయిపోయిందని చెప్పి. ఇంక నేను ఇప్పుడైతే టీ తాగేసి వచ్చి వడకైతే పప్పు మిక్సీకి వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 6-7 పచ్చిమిరపకాయలు అలానే కొంచెం సోంపు అయితే
మిక్సీకి వేసి బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ బౌల్లోకి వేసుకునే ముందు బౌల్ ఎత్తుకోవడము, పచ్చిమిరపకాయలు వేసిన మిక్సీ జార్ని ఎత్తి వంగడము, ముక్కు కాడ అయితే పెట్టుకున్నాను. మొత్తం ఘాటు ముక్కల్లోకి వెళ్ళిపోయి దగ్గు వచ్చేసింది భయంకరంగా అయితే నాకు. ఇంక మళ్ళీ అది తీసి బౌల్లోకి వేసి మళ్ళీ పప్పు అయితే వేస్తున్నాను. ఫస్ట్ ట్రిప్ అయితే కొంచెం బరగ్గా వేశాను. రెండోసారి వేసింది అయితే మటుకు కొంచెం నున్నగా అయితే వేసేసాను. మధ్య మధ్యలో కొంచెం పప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది వడైతే. ఇంక అందుకే 2 సార్లు అయితే పప్పు వేసేసాను. అమ్మ ఇచ్చి పంపించిన పప్పు అయితే 2 సార్లకైతే వచ్చింది. అంటే 2 ట్రిప్పులు అయితే వేశాను. ఇంకా మొత్తం పప్పు వేసుకునేసాను. ఇంకా ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీకి వేసుకునేసాను కాబట్టి ఇంకా ఆనియన్స్ అయితే ఒక 2 తరిగేసాను. అలానే ఒక పిడికెడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ సన్నగా తరిగి వేశాను. అలానే తగినంత సాల్టు, ఒక రవ్వ వంట సోడా అయితే వేసి ఇంకా పప్పు మొత్తాన్ని అయితే బాగా కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా వడ కోసము ఇంకా పెనంలో అయితే ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇంకా వడల్లాగా తట్టి ఆయిల్లో అయితే వేసేస్తున్నాను. ఈ వడ అయితే నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఉట్టిగానే తినేయవచ్చు నాకు తెలిసి. చట్నీ ఉంటే చట్నీతో కూడా తినొచ్చు. మా పిల్లలైతే ఉట్టిదే తినడానికి ఇష్టపడతారు. మా నాన్నని అడిగాను, చట్నీ ఏమన్నా చేయమంటావా అని అంటే, ఇప్పుడే నీకు పని పెట్టానమ్మా, నాకేం వద్దులే, నాకు ఉట్టి వడలే ఇచ్చేయి అని చెప్పాడు. నాన్నైతే పెద్దగా చట్నీ తినడు. అందుకని చెప్పి ఇంకా వడలే అయితే చేసేసాను. ఇలా ఎక్కువ వడలు వేస్తే కొంచెము వేగడము నిదానంగా వేగుతుంది, లోపల వరకు ఉడుకుతుందండి. మనం 4 వేసామంటే పెనములోకి ఆయిల్కి సరిపడానే వేసామంటే మటుకు అసలు లోపల వరకు ఉడకదు వడ అయితే. పైన కాలిపోతుంది కానీ లోపల మెత్తగానే ఉంటుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడూ అయితే వడలు అయితే ఎక్కువగానే వేసేస్తాను ఆయిల్లోకి అయితే. అప్పుడు అన్ని వడలు సమానంగా ఉడుకుతుంది, లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇంకా తీసి బౌల్లోకి అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవి చేయడము మా డింపుల్కి, మా నాన్నకి అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ పప్పునింది మధ్యాహ్నంది, అంటే పిల్లలకి లంచ్లోకి చేసిన పప్పునింది. ఇంకా అదైతే వేడి చేసి వేరొక బౌల్లోకి అయితే తీసి పెట్టుకునేసాను. ఇంక ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ అయితే చూస్తున్నాను. ఫస్ట్ నేనైతే వడ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇంకా ఇప్పటికి సరిపడా వడలు మాత్రమే వేసి కొంచెం పప్పు తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. రేపు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేకపోతే లంచ్ బాక్స్లోకైనా చేసిద్దాంలే అని చెప్పి పప్పు అయితే కొంచెం ఎత్తిపెట్టేసి మిగిలినటివైతే చేసేసాను. ఇంక ఇవైతే కొన్ని అమ్మకు పంపించాను. అలానే ఇంకా మా వారికి లస్తాకైతే చేసి అయితే పెట్టేశాను. అసలు నేనైతే ఒక వడ అనుకుంటా మీకు ఓపెన్ చేసి చూపించాను కదా ఎలా ఉడికిందా అనేసని. ఆ వడ తిన్నాను అంతే. నాకు పని మీద పని పడతానే ఉన్నింది ఈరోజైతే. అసలు రెస్టే లేదు, నాకు తినబుద్దే కాల. ఈ వంటలు చేశానంటే మటుకు నాకు నీళ్ళు తాగేస్తాను కానీ నాకు తినాలనే అనిపించదు. అదే ఎవరన్నా మా అమ్మ కానీ మా పిన్ని కానీ వచ్చినారంటే, ఏదన్నా వాళ్ళు వంట చేసినారంటే అప్పుడు నాకు తినబుద్ధి అవుతుంది. కానీ నేను చేసిన వంటలు నాకు తినబుద్ధి కాదు. మా నాన్న అయితే వడలు సూపర్గా ఉన్నాయని చెప్పి నాన్నైతే తిన్నాడు. ఇంకా అలానే నాన్న వస్తూ నా కోసం అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చాడు. పిల్లలకి చికెన్ పకోడా చేసి పెట్టు అని. ఇంకా 1 కేజీ అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా చికెన్ అయితే వాష్ చేసి ఇప్పుడైతే పకోడా కోసం అయితే కలిపి పెట్టేస్తున్నాను. ఒక ఎగ్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ పసుపు, కారము, గరం మసాలా, నెక్స్ట్ మిరియాల పొడి, చికెన్ మసాలా పొడి, పసుపు పొడి వేసాను. ఇంకా కార్న్‌ఫ్లోర్ వేసి, సాల్ట్ వేసి, కొంచెం ఆయిల్ వేసి
పెరుగు ఇవన్నీ వేసి కలిపేసాను. ఈ రెసిపీ చాలా సార్లు చూపించేసాను నేనైతే. అందుకే ఇంక పెద్దగా నేనైతే రెసిపీ అయితే షేర్ చేయలేదు. ఇంక అలా కలిపేసాను. కలిపి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంటే ముక్కలకి బాగా పడుతుంది. ఇంకా నెక్స్ట్ నేనైతే రైస్ కడిగి పెట్టేసాను. అలానే రసం అయితే చింతపండు అయితే ఉడకబెట్టేసాను. ఆ తర్వాత సామాన్లు పిల్లల క్యారీలో వచ్చాయి కదా! ఇంక అవన్నీ అయితే తోమాను. ఇంక ఇప్పుడైతే రసం అయితే తిరగబాత పెడుతున్నాను. నాన్నని తినేసి వెళ్ళమని చెప్పాను. ఇంకా రసంకైతే ఆల్రెడీ నా దగ్గర రసం పొడి ఉంటుంది కాబట్టి ఇంకా చింతపండు టమోటా ఉడకబెట్టుకున్నాను కదా! ఇంకా దాన్నైతే కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇంకా ఎండుమిరపకాయలు ఆవాలు వేగినాక ఇంకా రసం పొడి 2 స్పూన్లు అలానే కొంచెం పసుపు, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి నెక్స్ట్ కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసి ఇంకా తగినంత ఉప్పు వేసి ఇంకా అది కొంచెం మరిగే వరకు ఇలా పొంగు రావాలి. జస్ట్ అట్లా ఉడుకుతుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. రసం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ రైస్ కూడా కుక్కర్‌లో పెట్టాను కదా! అది ముట్టించి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే చికెన్ పకోడా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా వడలు వేయించాను కదా! ఆ పెనుమే అయితే పెట్టాను. కొంచెం ఆయిల్ వంచేసానులేండి. అంత ఆయిల్ ఎందుకులే అని చెప్పి కొంచెం తీసేసి మిగిలిన ఆయిల్‌లో వేడెక్కాక ఇంక కలిపి పెట్టుకున్న చికెన్ పీసులనైతే ఒక్కొక్కటిగా అయితే వేసేసి ఇంకా మీడియం ఫ్లేమ్‌లోనే బాగా వేగే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకిలా ఫ్రై చేస్తూ ఉండంగానే ఫోనయితే వచ్చింది. మా లస్తాకి రిజల్ట్ వచ్చిందని జెప్పి. అసలు మా లస్తాకి గూడా తెలీదు. ఇప్పుడు వచ్చాక తనకైతే సర్ప్రైజ్ లాగా అయితే చెయ్యాలి. తనకైతే 84 అయితే మార్క్స్ అయితే వచ్చాయి. ఇంకా తను వచ్చాక చూస్తే మట్టుకు 82 ఉనింది. వాళ్ళ ఫ్రెండ్ అయితే 84 అని చెప్పింది. ఇంకా తను రాగానే నేను చెప్పకుండా ఇట్ల రా అని చెప్పి ఇంకా స్వీట్ ఏం లేదని చెప్పి చక్కెర అయితే నోట్లో వేసి ఇలా రిజల్ట్ వచ్చింది అని చెప్పాను. నేను ఇట్రా అనే కొందికి చేతిలో పెట్టుకునేసరికి తనైతే తన మొఖాన్ని కొడతాను అనుకునిందంట. ఇట్లా రా అది కాదు నాన్న నువ్వు రా అని చెప్పి ఇంకా రిజల్ట్ వచ్చింది అనగానే తన ఫేస్లో ఎగ్జైట్మెంటు టెన్షన్ చూడండి. తన మార్కులు వాళ్ళ నాన్న అయితే 800 వచ్చాయి అని చెప్పాడు. 800 నాకు వచ్చింది అని కొంచెం ఫీల్ అయ్యింది. మళ్ళీ 84 అని చెప్పాము. మళ్ళీ తను చూశాక 882 ఉనింది. ఇంకా తను అయితే కొంచెం రిలాక్స్ అయ్యింది. పర్లేదులే ఆ మాత్రం వచ్చినాయి అని తనైతే అనుకునింది. ఇవాళ మా వంటలైతే ఇవే. నా బిజీ డే ఇలా గడిచిందండి. ఇవాల్టి వ్లాగ్ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్.